ఈ నెలాఖరులోగా నిర్దేశిత లక్ష్యం మేరకు జిల్లాలో 17 లక్షల మొక్కలు నాటుతామని జిల్లా కలెక్టర్ కె హైమావతి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట రూరల్ మండలం ఈర్కోడు గ్రామం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఈతవనంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఈత మరియు యాప మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జిల్లాలో వన మహోత్సవ కార్యక్రమం ద్వారా 17 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా మొక్కలు నాటడం జరిగిందని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు మెగా వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి జిల్లా వ్యాప్తంగా ఈ ఒక్కరోజు 2.5 లక్షలకు పైగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని, జిల్లాలో నిర్దేశించిన మేరకు ఈ నెల చివరిలోగా 15 లక్షల మొక్కలు నాటుతామన్నారు. అలాగే ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ సంవత్సరం వర్షాలు అనుకున్నంతగా పడవు కాబట్టి రైతులు వరి పంటకు బదులుగా ఇతర మిట్ట పంటలను పండించాలన్నారు. ముఖ్యంగా కంది, జనుము, వేరుశనగ, తృణధాన్యాలు పండించాలని, భూగర్భ జలాలను పెంచుకునే దిశగా వీబీజీ రామ్జీ పథకం కింద పంట చేనులలో ఫాంపౌండ్లను ఉచితంగా నిర్మించుకోవాలని రైతులకు తెలిపారు. అదేవిధంగా గ్రామంలోని వార్డు సభ్యులు మరియు మహిళా సంఘాల సభ్యులు రైతుల ఫాంపౌండ్లు నిర్మించుకునేలా మోటివేట్ చేయాలని గ్రామ సర్పంచ్ కృష్ణకు సూచించారు. వన మహోత్సవ కార్యక్రమం ద్వారా మొక్కలు నాటిన ఈ ప్రాంతంలో భూమి చాలా ఉంది కాబట్టి కమ్యూనిటీ ఫాంపౌండ్ నిర్మించి వీబీజీ రామ్జీ ఫీల్డ్ అసిస్టెంట్ ను ఈ సందర్భంగా కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి డాక్టర్ ప్రియా, ఏడీ సర్వేలెన్స్ సుదర్శన్, ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వనమహోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా మొక్కలు నాటడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా కూడా 17 లక్షల ప్లాంటేషన్ టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 12 లక్షలు కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు దాదాపుగా 2.5 లక్షల టార్గెట్ పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఈ మంత్ ఎండింగ్ కల్లా వన మహోత్సవంలో భాగంగా ఈ మంత్ ఎండింగ్ కల్లా ప్లాంటేషన్ ఏదైతే టార్గెట్ ఇచ్చారో 17 లక్షలు కంప్లీట్ చేయడం జరుగుతుంది. కేవలం వన మహోత్సవ భాగంగా ఈరోజు ఇరుకోటి గ్రామం సిద్దిపేట రూరల్ మండలం రావడం జరిగింది. సో రైతులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మనకి ఈ సంవత్సరం ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు బాగా ఉంటాయి కాబట్టి తప్పకుండా రైతులందరూ కూడా ప్యాడీ కాకుండా ఐడీ క్రాప్స్ వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా మనకి సన్ఫ్లవర్ కానివ్వండి, లేదా కనుక మనకి పల్లీలు, సన్ఫ్లవరు, మెయిజ్, అదర్ ఐడీ క్రాప్స్ ఏవైతే కనుక కందులు, మినుములు, పెసర్లు ఉంటాయి, లేకపోతే మిల్లెట్స్, సో ఇవన్నిటిని కూడా సాగు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.